ప్రైజ్ ద లార్డ్. మీరు దేవుని ప్రత్యక్షతతో నడిపించబడినప్పుడు దేవుడు మీకు ఒక వనరును దయచేస్తాడు. ఆ వనరు ద్వారా మీకు ఏర్పడిన అన్ని పరిస్థితుల్లోనూ మీకు సహాయము, మీ ప్రతి యుద్ధ కాలములో జయము, ఆశీర్వాదము మీకు కలుగుతుంది ఆ వనరు ద్వారా. కనుక దేవుడు మీకు ఇచ్చిన ఆ వనరు ఏదో మీరు గుర్తుపట్టాలి, గ్రహించాలి. అప్పుడే మీరు సరైన రీతిలో దానిని వినియోగించగలరు. ఈరోజు అద్భుతమైన మాటలు మీ ఆశీర్వాదం కోసం బైబిల్ గ్రంథంలో నుండి నేను చదువుతున్నప్పుడు మొదటి రాజులు గ్రంథం 18వ అధ్యాయం 43 నుండి 45 వచనాలు నేను చదువుకుంటే కనుక అక్కడ రాయబడింది. దైవజనుడైన ఏలియాల గురించి రాయబడింది. ఏలియా 3.5 సంవత్సరము అది వరకు అక్కడ వర్షమే లేదు. 3.5 సంవత్సరం వరకు వర్షము లేని ఒక దేశము కొరకు ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆ దేశము కోసం ఆ దేశ ప్రజలు కరువు కాటకాల మధ్య ఉన్నారు. నీరు లేదు, వర్షం లేదు, పంటలు లేవు, సరైన ఆహారం లేదు, సరైన వసతులు లేవు. ఆ దేశ ప్రజలు తమ యొక్క పాపాన్ని తొలగించుకున్నారు. తమ జీవితంలో విగ్రహారాధనను నుండి విడిపించబడ్డారు. దేవుడైన యెహోవాను ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు దైవజనుడైన ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఈ 3.5 సంవత్సరం నుండి వర్షం పడి కరువు దేశమైన ఆ దేశం కొరకు ప్రార్థన చేయడానికని కర్మేలు ప్రాంతానికి, కర్మేలు కొండ మీదకి వెళుతూ ప్రార్థన ప్రారంభించి స్టార్ట్ చేశాడు. రెండోసారి అక్కడున్న పనివాడిని పంపి సముద్రం వైపు చూడు, ఏదైనా సూచన ఉందేమో, దేవుడు ఏదైనా ఒక సిగ్నేచర్ తెలియజేస్తాడేమో అని తన దాసుని, తన పనివాడిని పంపిస్తూ ఉంటున్నాడు. తను వెళ్తూ ఉన్నాడు. ఒక మెరక ఎక్కి అట్లా పారు చూస్తూ ఉన్నాడు. ఏమి లేదు అయ్యా, ఏమి లేదు అని మొదటిసారి, అట్లాగా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 6 సార్ల తరువాత 7వసారి ఆ పనివాడు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా, ఒక మనుష్యుని అరచేయి అంత మేఘము ఇప్పుడే సముద్రం నుండి ఆకాశము వైపుగా పైకి లేస్తా ఉండటం చూశాను అని చెప్తున్నాడు. అప్పుడు దైవజనుడు ఏలి అంటున్నాడు, ఇదే సిగ్నేచర్, ఇదే శుభకరమైన ఆనవాలు. నీవు వెంటనే వెళ్ళి ఆహాబు రాజుకి నీ రథాన్ని సిద్ధం చేసుకో, ప్రచండమైన వర్షము ఈ భూమి మీద కురవబోతుంది. ఆ వర్షము నీకు ఏమాత్రం ఆటంకము కలగకుండా ఉంటున్నట్లు నీవు ఇంటికి త్వరగా చేరుకోమని, రథమును సిద్ధపరచుకోమని ఏలియాకి వర్తమానం పంపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, చిన్ని మేఘం, మన అరచేయంత అండి, చిన్ని మేఘము, అరచేయంత మేఘము. కానీ అక్కడ ఏలియా పెద్ద విశ్వాసాన్ని పెట్టుబడిగా పెడుతున్నాడు. చాలా గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ అరచేయంత మేఘము చాలు, పెద్ద ప్రచండమైన వర్షాన్ని కురిపించబోతుందని విశ్వాసంతో ప్రకటన చేసేసాడు. రాజును సిద్ధం చేసేసుకోమన్నాడు. ఎంత విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసాన్ని అక్కడ కనపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు ఆ వర్షానికి రాజు వెళ్ళటానికి ఇబ్బంది పడతాడంటే ఏదో తుప్పర పడతాడనో, లేకపోతే పెద్ద పెద్ద చినుకులు కాసేపు పడి ఆగిపోతాయనో, ఆ విధమైన ఆటంకం కానే కాదు. మరి ఎటువంటి ఆటంకం ఉంది అంటే మోపైన వర్షం అక్కడ కురవబోతుంది. 3.5 సంవత్సరాల వరకు ఆ భూమి మీద వర్షమే లేదు. అంటే 3.5 సంవత్సరాలు ఎండిన ఆ భూమి తృప్తిగా నీరు త్రాగేంత వరకు ఆకాశం నుండి వర్షం పడాల్సిందే. అంతేకాకుండా అక్కడ డ్యాములు ఉంటే డ్యాములు, చెరువులు, నదులు, నీటి వసతులు అన్నీ నింపబడాల్సిందే. అంతవరకు ఆ వర్షము, మోపైన వర్షము కురవబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ప్రియమైన యవనస్తులారా, విశ్వాస కుటుంబముగా మనం ఉంటున్నప్పుడు ఇది చిన్ని కార్యమే కదా అని మీరు అనుకోవద్దు. గొప్ప విశ్వాసాన్ని ప్రతి దానికి మీరు పెట్టుబడిగా పెట్టినప్పుడు దేవుడు దానికి మీ విశ్వాసాన్ని బట్టి బలమైన కార్యాలు, చాలా ఘనమైన కార్యాలను దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు.
ఏలియా ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన వృధాగా పోలేదు. అరచేయంత మేఘము ద్వారా మోపైన వర్షం కురిసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న మేఘం ఎంత, అరచేయంత మేఘం ఎంత, 3.5 సంవత్సరాలు వర్షింపబడిని కరువు దేశంలో వర్షము కురవటం ఏంటి, ఎంత అద్భుతమైన కార్యం. అదే రీతిగా మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు అబ్రహాముతో దేవుడు అన్నాడు, నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తా, ఆశీర్వదిస్తాను. ఇసుక రేణువుల వల్ల సముద్ర ఇసుక రేణువుల వల్ల ఆకాశ నక్షత్రాల వల్ల నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. మరి ఎట్లా ఆశీర్వదిస్తాడు? గొప్ప దేశముగా మారాలి, ఒక నేషన్గా మారాలి. ఎట్లా ఆశీర్వదిస్తాడు? అందుకే ఇస్సాకును దేవుడు మొదట దయచేసి ఇస్సాకు ద్వారా యాకోబును, యాకోబు ద్వారా యోసేపును, యోసేపు ద్వారా 12 మంది ఇశ్రాయేలీయులను దేవుడు దయచేసి ఆ విధంగా ఒక నేషన్ని దేవుడు సిద్ధపరిచాడు. అసలు అబ్రహాం వాగ్దానం, ఐ గివ్ యూ ఏ నేషన్. అబ్రహాం ఒక దేశంగా దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాం జీవితంలో నెరవేర్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడే వరకు తన జీవితకాలం అంతా అబ్రహాం దేవునికి విధేయుడై నడిపించబడ్డాడు. మనం కూడా తొందరపడితే కాదు, కానీ దేవుడు పట్ల మనం ఏదైతే దేవుడి నుండి వాగ్దానం పొందుకున్నామో, దేవుడి నుండి ఏదైతే ఒక స్వరం మనకు వినబడిందో అది పొందుకోవడం కోసం కొంచెం మనము నెమ్మది పొందాలి, కొంచెం మనము దేవునికి చోటు ఇవ్వాలి. దేవుడు దానిని ఎట్లా నెరవేరుస్తాడో మనం చూడాలి, అనుదినం ప్రార్థన చేయాలి. ఆ విషయంలో చెట్టుకు నీరు ఎట్లా పోస్తామో అట్లా అంశాన్ని ఎత్తిపట్టి ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడికి ఏది చూపినప్పుడు దేవుడు తప్పనిసరిగా వాగ్దానాన్ని నెరవేర్చుటకు శక్తి కలిగిన సమర్థుడు. మనం బైబిల్లో మోషేని కనుక గమనించినట్లయితే మోషే కూడా దేవుడు వాగ్దానం చేశాడు, ఆనిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను నేను విడిపిస్తాను, నేను ఒక నాయకుడిగా అక్కడ నిలబెట్టి నేను వాడుకుంటాను అని దేవుడు చెప్పాడు. మరి దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు? మోషేని ఒక కర్రని ఇచ్చాడంటే, ఏది కుక్కలను కోరడానికి అంటారు కదా, అట్లా ఒక కర్రని ఇచ్చాడు. గొర్రెల మందలో పంపేటప్పుడు ఒక కర్ర ఇస్తాడు కదా, అట్లాగా ఒక కర్రను ఇచ్చి పంపాడు. ఆ కర్ర ద్వారానే అది పట్టుకొని వెళ్ళినప్పుడు ఐగుప్తి దేశంలో ఫరో ఎదుట నిలిచినప్పుడు ఆ కర్ర ద్వారానే అతడు మరి నైలు నది యొక్క నీటిని రక్తపు మడుగులుగా, రక్తపు నీరుగా అవన్నీ మారిపోయాయి, రక్తముగా మారిపోయాయి నీరంతా. అంతేకాకుండా ఆకాశానికి చూపించి ఆజ్ఞాపించి ప్రార్థన చేసినప్పుడు వడగండ్లు కురిపించబడ్డాయి. ఆ కర్రను పట్టుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు విడుదల బయలుదేరి, తెగుళ్ళు బయలుదేరి, అది తెగుళ్ళని రాయబడి దేవుడు ఇశ్రాయేలు పక్షముగా ఐగుప్తీయుల మీద విధంగా పగ తీర్చుకుంటున్నాడు. పశువులని చచ్చిపోయారు. ఐగుప్తు దేశంలో మొదటి తొలిచూడు మగపిల్లలందరూ చనిపోయారు. ఎర్ర సముద్రం పారినాయి. 6 నెలలు ప్రజలు నడిచారు. శత్రువు ఏమయ్యాడు? శత్రువు సముద్రపు నీటిలో, ఎర్ర సముద్రపు నీటిలో బాగా గుర్రపు రథములు, బండ్లు అన్నీ కూడా సమూల నాశనము చేయబడ్డాయి. ఒకే ఒక కర్ర ఎన్ని బలమైన అద్భుతాలను జరిగించింది. దేవుడు మోషేకి ఇచ్చాడు. ఈరోజు నీకేమిచ్చాడో నువ్వు గుర్తుపట్టు. నీ ఆధ్యాత్మిక ప్రయాణము ఆ కర్ర ద్వారానే నీ యొక్క యుద్ధములన్నిటిలో దేవుడు జయమును దయచేయబోతున్నాడు. దేవుడు నీ ద్వారా మహిమ పొందబోతున్నాడు. నువ్వు లోకాన్ని జయించే విశ్వాసుడిగా ఉండబోతున్నావు. దావీదుకు కూడా అంతే. దేవుడు ఏమిచ్చాడంటే, దావీదు కూడా యవ్వన కాలంలో అభిషేకం మాత్రమే నేను రాజును చేస్తానన్నాడు. అభిషేకం మాత్రమే దయచేశాడు. అభిషేకము ద్వారా శత్రువులను దేవుడు సంహరించాడు. అభిషేకము ద్వారా ఎన్నో అతని విరోధముగా ఎన్ని రూపొందించబడినా అవి దావీదు మీద గెలవాలని చూశాయి, గెలిపించాలని చూశారు శత్రువులు, కానీ గెలవలేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈరోజు దావీదుని అన్య జనాంగం కూడా అసలు ఆ పేరు తెలియని వారు కూడా దావీదని అన్ని జనాంగాలు కొనియాడుతూ ఉంటున్నారు. వారి నోట్లో ఈరోజు మనం వింటూ ఉంటున్నాం. అటువంటి ఐడెంటిటీని దేవుడు దయచేశాడు. కన్య అయిన మరియాను కూడా మనం చూస్తున్నప్పుడు ఆమెకు దేవుడు ఈ లోక పాపములను మోయుటకు ఒక కుమారుడు, మెస్సయ్య అనే కుమారుడు నీ గర్భములో పుట్టబోతున్నాడు. అది ఆమె వాగ్దానం. కానీ ఆ వాగ్దానం కొరకు ఆమె
కనిపెట్టినప్పుడు తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే సీక్రెట్గా ఆమెకు ప్రెగ్నెన్సీని దయచేసి యోసేపును తోడుగా పెట్టి దేవుడు ఆ కథనంతా నడిపిస్తూ ఆ సంఘటనలన్నీ నడిపిస్తూ డాక్టర్స్ ఎక్కడ, హాస్పిటల్స్ ఎక్కడ, డెలివరీ అవడానికి ఏ మాత్రం చోటు లేదు. లోకరక్షకుడి భూమి మీద దిగడానికి పశువుల పాకను ఆయన ఉంచుకొని పశువుల పాక ద్వారా లోకాన్ని ఏలుటకు మహారాజైన ప్రభువు యేసుక్రీస్తు ఆమె గర్భంలో జన్మించాడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మనం ఏది ఆలోచిస్తామో ప్రీ ప్లాన్గా ఎంత వెళ్ళాలని మనం చూసినా మనం అన్నీ కూడా డూప్లికేటెడ్, మనవన్నీ కూడా డెలికేటెడ్. దేవుని తట్టు చూడండి, బలమైనది. ఆయన మీకు ఏ వనరైతే ఇచ్చాడో ఆ వనరును నమ్మకంగా వాడగలిగితే మీరు దేశంలో అధిగమించేవారు అవుతారు. దేశంలో ఉన్నత శ్రేణిలో మీరు ఉంటారు. మీరు చెప్పిన వాక్కు నెరవేర్చబడుతుంది. చాలా గణనీయముగా ఘనపరచబడతారు. పరలోకం మిమ్మల్ని చూసి హర్షిస్తుంది. ఈ భూమి మీద ఉన్న ప్రజలు మిమ్మల్ని బట్టి ఎంతో తెప్పరిల్లేవాడిగా ఉంటున్నారు. ఆమె మీకు ఇచ్చిన వనరులు ఏమాత్రం తేలికగాను, అల్పంగాను, స్వల్పంగాను మీకు చూడవద్దు. దేవుని మహిమ కొరకు వాడండి, మీ స్వార్థానికి కాదు. దేవుని మహిమ నిమిత్తం పరిపూర్ణంగా మీరు వాడినప్పుడు ఆ ఒక టైంలో వాటిని దేవుడు వాడుకుంటాడు, నెరవేరుస్తాడు, మీ జీవితాన్ని గణనీయంగా మారుస్తాడు. మహాపరిశుద్ధుడా తండ్రి, ఎంతమంది రాత్రులే వర్తమానం అవుతున్నారు, వారందరి జీవితాలలో గొప్ప విశ్వాసాన్ని కట్టండి నాయన, బలమైన పునాదులను వేయండి అయ్యా. విశ్వాసము కలిగి ప్రతివారు దేవుని సన్నిధిలో వాగ్దానం పొందుకొని ఏ వనరైతే మీరు ఇచ్చారో, అది పాటలు పాడటమా, లేకపోతే వాక్యం ప్రకటించటమా, లేకపోతే జాబ్, అందులోనే స్వార్థానికి కాక మిమ్మల్ని మహిమపరచడానికి, మీ మహిమార్థము ప్రతి స్థలంలో వాటిని వినియోగించడానికి కృప దయచేయమని, ప్రతి బిడ్డ యొక్క విశ్వాసాన్ని ఈరోజు మీరు ఉజ్జీవింపచేయమని, వర్తమానాన్ని అందరూ విని లైక్ చేసి షేర్ చేసి అనేకులకు పంపుచున్నారు. ఈ బిడ్డలందరి మీద ఈ బ్లెస్సింగ్స్ మీరు నిలిపిపెట్టమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.